Hello guys, welcome to Upasthapana YouTube channel. This is Muralidhar Jade. సో యాక్చువల్లీ మనం ఎస్పీడీసీఎల్ టీఎస్ ఎస్పీడీసీఎల్ జేఎల్ఎం పేపర్ని తీసుకొని మనం టాపిక్ వైజ్గా డిస్కషన్ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ కొన్ని టాపిక్స్ మనం కంప్లీట్ చేసాము. దానికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ అనేది కూడా మనం యూట్యూబ్లో పబ్లిష్ చేశాము. సో అదేవిధంగా ఇప్పుడు లెఫ్ట్ ఓవర్ టాపిక్స్ మనం ఈరోజు ఎలక్ట్రికల్ మెషిన్స్ టాపిక్ స్టార్ట్ చేస్తున్నాం. సో మరి ఇప్పుడు మనం ట్రాన్స్ఫార్మర్ సబ్జెక్ట్లోకి ఎంటర్ అవుదాం. చూడండి, ఏ ట్రాన్స్ఫార్మర్ ఈజ్ ఎ డివైస్. ఫస్ట్ క్వశ్చన్, ఇది ఒక డివైస్ అంట. ఆఫ్ కోర్స్ ట్రాన్స్ఫార్మర్ అనేది ఒక డివైస్. మరి ట్రాన్స్ఫార్మర్ డివైస్ ఏం చేస్తుంది? యాక్చువల్లీ ఇట్ ఈస్ కాన్స్టెంట్ పవర్ డివైస్, కాన్స్టెంట్ ఫ్రీక్వెన్సీ డివైస్. ఎందుకు కాన్స్టెంట్ ఫ్రీక్వెన్సీ అంటున్నాం? ఇన్పుట్ సైడ్ ఎంతైతే ఫ్రీక్వెన్సీ ఉంటుందో అవుట్పుట్ సైడ్ కూడా ఆల్మోస్ట్ అంటే సేమ్ ఫ్రీక్వెన్సీ ఉంటుంది కాబట్టి కాన్స్టెంట్ ఫ్రీక్వెన్సీ. కానీ ఇవన్నిటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం కాదు, ఇచ్చిన ఆప్షన్స్ నుండి చూద్దాం. ట్రాన్స్ఫర్స్ యాక్టివ్ పవర్. ఆఫ్ కోర్స్ పవర్ ట్రాన్స్ఫర్ చేస్తుంది ఫ్రమ్ వన్ సర్క్యూట్ టు అనదర్ సర్క్యూట్ వితౌట్ లాసెస్. ఓకే, దీన్ని పక్కన పెట్టండి, దీని గురించి క్లారిటీ లేదు. యాక్చువల్లీ పవర్ ట్రాన్స్ఫార్మర్ ట్రాన్స్ఫర్స్ పవర్ ఫ్రమ్ వన్ సర్క్యూట్ టు అనదర్ సర్క్యూట్, ఆల్మోస్ట్ సేమ్ అమౌంట్ ఆఫ్ పవర్, కాబట్టి కాన్స్టెంట్ పవర్ డివైస్ అంటాం. సెకండ్ వన్, స్టెప్ అప్ ఆర్ స్టెప్ డౌన్ ద వోల్టేజ్. అంటే స్టెప్ అప్ వోల్టేజ్, స్టెప్ డౌన్ ద వోల్టేజ్ వితౌట్ ఏ చేంజ్ ఇన్ కరెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ గమనించండి, స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్ తీసుకున్నావే అనుకో, సెకండరీ సైడ్ వోల్టేజ్ని పెంచుతుంది, సెకండరీ సైడ్ కరెంట్ని తగ్గుతుంది. వోల్టేజ్ పెరిగితే కరెంటు తగ్గుతుంది. స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ తీసుకుంటే వోల్టేజ్ తగ్గుతుంది, కరెంటు పెరుగుతుంది, ఉల్టా. మరి అలాంటిది ఇక్కడ ఏమనలేదే, స్టెప్ అప్ అయినా స్టెప్ డౌన్ అయినా వోల్టేజ్ వితౌట్ చేంజ్ ఇన్ కరెంట్. వితౌట్ అంటే చేంజ్ చేయకుండా, వితౌట్ చేంజ్ అంటే కరెంట్లో ఎలాంటి మార్పు లేకుండా స్టెప్ డౌన్ స్టెప్ అప్ వోల్టేజ్ చేస్తుందా? ఎగ్జాక్ట్లీ ఆప్షన్ బి ఈజ్ రాంగ్. ఎస్ ఆర్ నో? సిమిలర్లీ స్టెప్ అప్ ఆర్ స్టెప్ డౌన్ ద కరెంట్ వితౌట్ చేంజ్ ఇన్ వోల్టేజ్. ఏదన్నా ఒకటి, రెండు చేంజ్ అవుతాయి. వోల్టేజ్ పెరిగితే కరెంటు తగ్గుద్ది, కరెంటు తగ్గితే వోల్టేజ్ పెరుగుద్ది. ఎస్. సో మరి ఆప్షన్ సి ఈజ్ కూడా రాంగ్. కానీ ఇక్కడ మన డైలమా ఏంటంటే ఆప్షన్ ఏ అండ్ డి. ఇది చాలా కాన్సెప్ట్ ఓరియంటెడ్ క్వశ్చన్. మీరు ఎప్పుడైతే కాన్సెప్ట్ పట్ల అవగాహన ఉంటే ఖచ్చితంగా సెలెక్షన్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మీరు కాన్సెప్ట్ని దృష్టిలో పెట్టుకోవాలి, బై హార్ట్ చేయదు సబ్జెక్ట్ని. సో ట్రాన్స్ఫర్స్ అప్పరెంట్ పవర్. చూడండి, అప్పరెంట్ పవర్ అంటే ఏంటిది? టోటల్ పవర్. గుర్తుపెట్టుకోండి, టోటల్ పవర్. వెరీ బ్యూటిఫుల్ క్వశ్చన్ కదా. టోటల్ పవర్ ఫ్రమ్ వన్ సర్క్యూట్ టు అనదర్ సర్క్యూట్. ఆబ్వియస్లీ ఖచ్చితంగా కంప్లీట్ పవర్ని ట్రాన్స్ఫర్ చేస్తుంది ఫ్రమ్ వన్ సర్క్యూట్ టు అనదర్ సర్క్యూట్. సార్ వాట్ అబౌట్ ఆప్షన్ ఏ అని డౌట్. వితౌట్ లాసెస్ ఎక్కడ ఉంటుందా? లాసెస్ని ఇంక్లూడ్ చేయాలన్నా లేదా? ఖచ్చితంగా నువ్వు లాసెస్ని ఇంక్లూడ్ చేయాలి. సో ఆప్షన్ ఏ ఆల్సో రాంగ్. సో దీనికి సూటబుల్ ఆప్షన్ ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. చలో నెక్స్ట్ క్వశ్చన్. క్యాలిక్యులేట్ పీక్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్. ఏమడిగాడు? ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అంట, పీక్ వాల్యూ అంట. ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఆ 50 హెర్ట్జ్ ఫ్రీక్వెన్సీ సింగిల్ ఫేజ్ ట్రాన్స్ఫార్మర్ హ్యావింగ్ 200 ప్రైమరీ టర్న్స్. ఒక ట్రాన్స్ఫార్మర్ ఉందంట, సింగిల్ ఫేజ్ ట్రాన్స్ఫార్మర్ ఉంది, దానికి 50 హెర్ట్జ్ ఫ్రీక్వెన్సీ ఇచ్చాం. దాంట్లో ఉన్న టర్న్స్ యొక్క అంటే మలుపుల యొక్క సంఖ్య 200 ఇచ్చాడు. అయితే దాంట్లో పీక్ విలువ ఎంత? ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఉంటుంది కదా, దాంట్లో పీక్ విలువ, గరిష్టమైన విలువ ఎంత అని అంటున్నాడు. కానీ ఎప్పుడు మ్యాక్సిమం ఫ్లక్స్ డెన్సిటీ 70.7 మిల్లీ. చూడండి, ఈ విలువలు మీరు గమనించాలి. ఇచ్చింది మిల్లీ, వెబర్ కాదు. వెబర్ కంటే ముందు మిల్లీ ఉంది. సో మిల్లీని మీరు ఫోకస్ చేయాలి. సో మిల్లీ అంటే ఏంటి బ్రదర్? 10⁻⁻3. సో నేను ఇక్కడ ఒకసారి క్వశ్చన్ సాల్వ్ చేస్తాను. ఇలాంటి క్వశ్చన్స్ మీరు సాల్వ్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు దీని గురించి కొన్ని విలువల గురించి అవగాహన ఉండాలి. సార్ ఏంటిది మాకు అవగాహన ఉండాల్సిన అవసరం ఏముంది అని డౌట్ చెప్తాను నేను. వేటి గురించి అవగాహన ఉండాలి, ఎందుకు అవగాహన ఉండాలి? నేను కొన్ని విలువల గురించి చెప్తాను. ఇప్పుడు ఓన్లీ కొన్నిటి గురించే చెప్తాను. √2 = 1.414. 1/√2 = 0.707. 0.707. సో √3 = 1.73. సో 1/√3 = 0.577. సో ఇవి విలువలండి, ఇవి విలువలు ఇచ్చారు, ఇవి నేను ఇచ్చాను ఫర్ మై కన్వీనియన్స్. క్వశ్చన్ డేటాని చూడంగానే నువ్వు సాల్వ్ చేయాలి. చూడు, యాక్చువల్లీ మనకు ట్రాన్స్ఫార్మర్లో ఉత్పత్తి అయిన ఈఎంఎఫ్ ఏదైతే ఉందో అది ఆర్ఎంఎస్ వోల్టేజ్. నీకు ఉత్పత్తి అయిన ఈఎంఎఫ్ ఏంటిది? ఆర్ఎంఎస్. దిస్ ఆర్ఎంఎస్ ఈక్వల్ టు సూత్రం ఏముంది? 4.44 N/F. ఏంటిది? N/F. కానీ నీకు మెన్షన్ చేసింది మ్యాక్సిమం ఫ్లక్స్ డెన్సిటీ.
కానీ నీకు ప్రమాణాలు ఇచ్చింది ఏంటిది వెబర్, అంటే ఇది ఫ్లక్స్ డెన్సిటీ కాదు ఫ్లక్సే. సో ఇలాంటి కామన్ సెన్స్ నీకు ఐడియా రావాలి. మరి ఇలాంటి కామన్ సెన్స్ నీకు ఎట్లా చెప్తావు నువ్వు? యూనిట్స్ పట్ల ఐడియా ఉన్నప్పుడు. అందుకోసం నేను ప్రతి ఆస్పిరెంట్స్కి చెప్తాను, ఆఫ్లైన్లో ఉన్న ఆస్పిరెంట్స్కి యూ షుడ్ బి గుడ్ ఎట్ యూనిట్స్. యూనిట్స్ పట్ల నీకు పర్ఫెక్షన్ ఉందనుకో, క్వశ్చన్ సాల్వ్ చేయడం ఈజీ. ఇప్పుడు నీకు వచ్చిన డౌట్ ఏంటి అంటే, సార్ ఇక్కడ బి అన్నాడు కానీ యూనిట్స్లో వెబర్ ఇచ్చారు, మరి ఏంటిది నేను బి మాదిరిగా తీసుకోవాలని నీ డౌట్. భయపడాల్సిన అవసరం లేదు. యూనిట్స్ వెబర్ అని మెన్షన్ చేశాడు అంటే ఖచ్చితంగా అది ఫ్లక్సే కదా. సో ఈ విలువ ఇచ్చినట్టే కదా, ఎస్. మరి ఫ్రీక్వెన్సీ ఇచ్చాడు కదా, ఎస్. ఇది ఇచ్చాడు కదా, సరే మరి నాకు ఇక్కడ కావాల్సింది ఏంది అని నీ డౌట్. నిన్ను అడిగింది ఆర్ఎంఎస్ కాదండి, ఇంకో కామన్ సెన్స్. ట్రాన్స్ఫార్మర్లో వచ్చిన ఈక్వేషన్ ఈఆర్ఎంఎస్ అంటే ఆర్ఎంఎస్ వోల్టేజ్. నువ్వు కనుక్కున్నది ఆర్ఎంఎస్. ఇది చాలా ఇంపార్టెంట్. ఎగ్జామ్లో ఇదివరకు జేఎల్ఎం ఎగ్జామ్లో అడిగాడు. ట్రాన్స్ఫార్మర్లో మనకి ఈఎంఎఫ్ ఈక్వేషన్ వస్తుంది కదా, అది ఏ ఈఎంఎఫ్? ఆర్ఎంఎస్, మ్యాక్సిమం కాదు. నువ్వేం చేస్తావు, మనం వాడేది టైం వేరింగ్ నేచర్, ఆల్టర్నేటింగ్ కాబట్టి ఈ విధంగా తీసుకుంటాం. ఫర్ ఆల్టర్నేటింగ్ ఆర్ టైం వేరింగ్ వేవ్ ఫామ్ విఆర్ఎంఎస్ ఈక్వల్ టు VM/√2. నేను అడిగింది ఏంటిది? మ్యాక్సిమం వాల్యూ. మరి మ్యాక్సిమం వాల్యూ ఇస్తే నువ్వు ఆర్ఎంఎస్ కనుక్కోవద్దు. సో ఏంటిది? √2 × VRMS. అంటే నీకున్న సమీకరణం ఇచ్చేది ఆర్ఎంఎస్ వోల్టేజ్. ఆర్ఎంఎస్ వోల్టేజ్ నుండి నీకు మ్యాక్సిమం విలువ రావాలి, పీక్ విలువ రావాలి. మ్యాక్సిమం విలువన్నా పీక్ విలువన్నా రెండు సేమే, అంటే √2తోని మల్టిప్లై చేయాలి. ఇప్పుడు నేను ఈ విధంగా మల్టిప్లై చేయొచ్చా? ఈ మ్యాక్సిమం ఈక్వల్ టు √2 టైమ్స్ ఆఫ్ ఈఆర్ఎంఎస్ అనొచ్చా లేదా? ఈఆర్ఎంఎస్. మరి ఈఆర్ఎంఎస్ సూత్రం ఏం చెప్తుంది? √2 ఈఆర్ఎంఎస్ 4.44 N/F. డెఫినెట్లీ మనం ఇది ఇవ్వచ్చు. మంచిగా గమనించండి బ్రదర్. √2 మీరు 4.44ని అలాగే ఉంచండి. 44 టర్న్స్ ఎన్ని ఇచ్చాడండి? టర్న్స్ 200 ఇచ్చాడు. టర్న్స్ n ప్లేస్లో 200 సబ్స్టిట్యూట్ చేయండి. ఫ్లక్స్ ఎంత ఇచ్చాడండి? 70.7 మిల్లీ వెబర్. మిల్లీ అంటే 10⁻³ రాయొచ్చా? ఎస్. ఫ్రీక్వెన్సీ ఎంత ఇచ్చాడండి? 50. ఓకే, చూడండి బ్రదర్, నేను ఇప్పుడు వీటన్నిటిని ఇలాగే ఉంచుతా. సో ఇప్పుడు మనం 4.44ని మనం ఇట్లా రాయొచ్చా? పాయింట్ తర్వాత 2 అంకెలు ఉన్నాయి కాబట్టి నేను 2 సున్నాలు రాసిన కింద. ఓకే, 200. 70.7ని నేను ఇట్లా రాయొచ్చా? నాకు యాక్చువల్గా ఈ విలువను చూస్తే నేను ఈ విధంగా రాసుకోవాలి కదా. ఈ విధంగా ఎందుకు రాసుకోవాలి సార్ అని నీ డౌట్. చూడండి, ఈ విధంగా నువ్వు ఎందుకు రాసుకోవాలి అని అంటే నీకు ఇక్కడ √2 ఉంది. ఈ విధంగా నువ్వు రాసుకుంటే నీకు √2 క్యాన్సల్ చేయొచ్చుగా. లవంలో రూట్ ఉంది, హారంలో కూడా రూట్ వస్తుంది. అంటే నేను దీన్ని ఇట్లా రాయొచ్చా? 70.7 ఉంది కదా, దీన్ని 707/10 అని రాయొచ్చా? పాయింట్ తర్వాత ఒక అంకి ఉంది కాబట్టి ఇట్లా రాసినాం. 10⁻³ 10⁻+3గా రాయొచ్చా? 1000 × 50. జాగ్రత్తగా చూడండి, నాకు 0.707 కావాలి. నేను దీన్ని ఈ విలువని 0.707గా రాయొచ్చా లేదా? మంచిగా గమనించండి, మీరేం క్యాన్సిల్ చేయకండి. ఫైనల్గా మనం అన్ని క్యాన్సిల్ చేద్దాం. √2 ఇది అందరికీ అర్థం కావడం కోసమే నేను ఈ విధంగా ఇస్తున్నాను. సో మంచిగా గమనించండి, ×200 ఈ 707ని నేను 0.707 అని రాశాను. ఇప్పుడు 707 707/1000 అంటే 0.707 కదా ఇదంతా. నెక్స్ట్ ఇది /100 ఉంది, ఇది ×50 పక్కన పెట్టండి. ఇప్పుడు నేను ఫైనల్గా రాస్తాను చూడండి. √2 444/100. ఓకే, 200. ఇప్పుడు నేను ఏం రాయొచ్చండి? 1/√2 = ఎంత? 0.707. అంటే డెఫినెట్లీ ఇప్పుడు అడ్డగుణకారం చేస్తే 1/0.707 ఏం రాయొచ్చు? ఎస్ ఆర్ నో? అడ్డగుణకారం చేస్తే మీకు ఇక్కడ ఎట్లా తీసుకున్నా ఏం కాదు. 0.707 = 1/√2. అంటే 0.707 = 1/√2 రాస్తామా లేదా? ఎస్, ఎగ్జాక్ట్లీ. ఇక్కడ 1/10 × 50. దట్స్ ఇట్. మంచిగా గమనించండి, ఇక్కడ 2 సున్నాలు. మంచిగా గమనించే 2 సున్నాలు, ఒక 0 క్యాన్సల్, 2 0 క్యాన్సల్, ఈ ఒక్క రూట్ క్యాన్సల్. మీకు ఏమొచ్చిందండి? ఇప్పుడు 5 రెంట్ల 10 అని అంటే 5 రెంట్ల 10 అంటే ఏమొస్తుంది? 4440. కానీ మీకు ఆన్సర్ చూడండి, ఎక్కడైనా కూడా కిలో ఉంది. సో ఖచ్చితంగా మనకు కిలో ఉంది అని అంటే మనం దీన్ని ఇక్కడ కిలో రాసుకొని 1000తోని భాగిద్దాం. సో అంతే కదా, 1 0 క్యాన్సల్. అంటే ఇంక కింద 2 సున్నాలు ఉన్నాయి కదా, అంటే ఈ విలువ ఎంతకు సమానం అవుతుంది? 4.44 కిలోవాట్.
గాట్ ఇట్. మనకు క్యాలిక్యులేషన్స్ అన్ని అనుకూలంగానే ఉంటాయి అంటే ఆన్సర్ ఏంది? ఆప్షన్ డి. మనకు క్యాలిక్యులేషన్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్లో మీరు ఏదైనా క్వశ్చన్ తీసుకోండి అన్నీ అనుకూలంగానే ఇస్తారు, కానీ మనకు అనుకూలంగా కనబడవు, మనం అనుకూలంగా మార్చుకోవాలి. సో అలాంటి గైడెన్స్ కావాలి అని అంటే మనం ఆఫ్లైన్ క్లాసెస్లో ఇక్కడ ప్రమోషన్ పర్పస్ కాదండి, ఆఫ్లైన్ క్లాసెస్లో ఇస్తున్నాము క్లియర్గా స్టూడెంట్కి పర్సనల్ కేర్ తీసుకొని ఎక్కడ ఎలాంటి క్వశ్చన్ రాబోతుంది, ఇలాంటి క్వశ్చన్ వచ్చినప్పుడు మీరు ఎలాంటి జాగ్రత్త వహించాలి. సో వీటన్నిటిని స్టూడెంట్కి ఒక ప్రాపర్ డైరెక్షన్లో ఇవ్వడం జరుగుతుంది. ఏ క్వశ్చన్ వచ్చినప్పుడు మీరు అలర్ట్గా ఉండాలి, అసలు ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదు. సో డైరెక్ట్గా మనం చెప్పొచ్చు, ఇప్పుడు నీకు మరి సార్ నాకు 70.7 వచ్చింది కదా, దీన్ని ఎట్లా ఐడియా రావాలంటే సో స్టూడెంట్కి మేము ముందుగానే చెప్తాం ఇలాంటి క్వశ్చన్ వస్తుంది, సో ఖచ్చితంగా నువ్వు 1/√2 విలువ గుర్తుపెట్టుకోవాలి, √2 విలువ గుర్తుపెట్టుకోవాలి, √3 విలువ గుర్తుపెట్టుకోవాలి, 1/√3 విలువ గుర్తుపెట్టుకోవాలని చెప్తాం. సార్ మరి గుర్తుపెట్టుకుంటే సాల్వ్ చేస్తామా? లేదు, ఇలాంటి క్వశ్చన్స్ నువ్వు ప్రాక్టీస్ చేయాలి. సో ఇలాంటి క్వశ్చన్స్ నువ్వు ప్రాక్టీస్ చేయాలంటే నీకు ఎవరిస్తారు? ఖచ్చితంగా ఒక గైడ్ కావాలి. అలాంటి గైడ్ ఎవరు? మేము. సో ఇలాంటి గైడెన్స్ మీకు ఇవ్వడానికి మేము రెడీగా ఉన్నాం. సో డెఫినెట్లీ మా ఉపస్థాపన ఇన్స్టిట్యూషన్ సో ఏ విధంగా మీరు ప్రిపేర్ అయితే సక్సెస్ దిశగా వెళ్తారు అది మేము ప్లానింగ్ ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేస్తున్నాం. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్రోచ్ అవ్వచ్చు. చలో నెక్స్ట్ క్వశ్చన్, దీనికి ఆప్షన్ డి చూడండి. ఇఫ్ రేషియో ఆఫ్ కాపర్ లాస్ టు ఐరన్ లాస్ ఆఫ్ ఏ ట్రాన్స్ఫార్మర్ ఇస్ 0.9. అయితే కాపర్ లాస్కి ఐరన్ లాస్కి నిష్పత్తి ఎంత ఇచ్చాడండి? 0.9 ఇచ్చాడు. వాట్ ఈస్ దిస్? కాపర్ లాస్ టు ఐరన్ లాస్. కాపర్ లాస్ అంటే WC, ఐరన్ లాస్ అంటే WI. ఇప్పుడు 0.9ని నేను 9/10 అనగా రాసుకోవచ్చా? చూడండి, ఇలాంటి సింప్లిఫికేషన్స్ మనం ఈజీగా చేయాలి, టఫ్గా చేయకూడదు. ఓకే, మరి కామా ఎట్ 3/4 ఫుల్ లోడ్ అంటే 3/4 వంతు లోడ్ దగ్గర దెన్ ద సేమ్ రేషియో ఆఫ్ ఫుల్ లోడ్ ఈజ్ డాష్. చూడండి, అయితే 3/4 ఫుల్ లోడ్ దగ్గర కాపర్ లాస్ టు ఐరన్ లాస్ నిష్పత్తి ఎంత? సో ఇది మనం చూడాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రదర్ మనం ఏం చేస్తాం? కాపర్ లాస్ ఈక్వల్ టు మనం I²R అంటాం. కానీ ఎస్పీడీసీఎల్ వాళ్ళు ఏం చెప్పారు? ఒక లోడ్ అని మెన్షన్ చేశారు. అది ఏ లోడు? కాపర్ లాస్ ఈక్వల్ టు ఆ లోడ్ X అనుకుందాం, XI² అని తీసుకుందాం. మరి బ్రదర్ నేను దీన్ని ఈ విధంగా రాయొచ్చా? ఎక్స్ని బయట తీస్తే X² I²R అవునా? ఎస్. మరి ఇప్పుడు I²R అంటే మనం కాపర్ లాస్ తీసుకోవచ్చా లేదా? కానీ ఇక్కడ చూడండి, ఇక్కడ నేను కాపర్ లాస్ టు ఐరన్ లాస్ నిష్పత్తి ఎంత ఇచ్చాడు? 9/10. అంటే నువ్వు కాపర్ లాస్కి బదులు నువ్వేమని రాయొచ్చు? 9/10 ఆఫ్ ఐరన్ లాస్. 9/10 ఆఫ్ ఐరన్ లాస్. నేను ఇక్కడ 9/10 ఆఫ్ ఐరన్ లాస్ అని సబ్స్టిట్యూట్ చేస్తున్నా. మరి అట్లనే నాకు ఇక్కడ X² I²R అని ఉంది. మంచిగా గమనించండి, దీన్ని నేను కాపర్ లాస్ అని తీసుకోవచ్చా? దీన్ని నేను X ఈక్వల్ టు లోడ్. X అంటే ఏంటండి? లోడ్. X ఈక్వల్ టు లోడ్ కాబట్టి సో లోడ్ విలువ ఎంత ఇచ్చాడు? 3/4. మరి ఇక్కడ నేను ప్రతిక్షేపిస్తాను. 9/10 ఐరన్ లాస్ ఈక్వల్ టు X విలువ ఎంత? 3/4 ఇదేంటిది? కాపర్ లాస్. ఓకే, మరి 9/10 ఐరన్ లాస్ ఈక్వల్ టు 9/16 ఇదేంటిది? కాపర్ లాస్. క్యాన్సల్ చేయండి, 9 క్యాన్సల్. నిన్ను అడిగింది ఏంటిది? కాపర్ లాస్ టు ఐరన్ లాసా, ఐరన్ లాస్ టు కాపర్ లాసా? కాపర్ లాస్ టు ఐరన్ లాస్ అడ్డగుణకారం చేస్తే 6/10 ఈక్వల్ టు కాపర్ లాస్ బై ఐరన్ లాస్. ఎంత వచ్చిందండి? 16/10 అంటే 1.6. Therefore WC/WI ఈక్వల్ టు 1.6. ఈ విధంగా మనం క్వశ్చన్ని సాల్వ్ చేయాలి. సో క్వశ్చన్స్ మనకు అన్ని ఏ క్వశ్చన్ అయినా కూడా ఇచ్చే కంటెంట్ అనేది అనుకూలంగానే ఇస్తారు. నువ్వు అనుకూలంగా మలుచుకోవాలి. వాళ్ళు ముందే వాంటెడ్లీ ఇస్తారు. ఎందుకు? నీకు క్యాలిక్యులేటర్ ఎక్కడ అలౌడ్ ఉండదు. కాబట్టి నీ బ్రెయిన్ని ఉపయోగించి నువ్వు క్వశ్చన్ని సాల్వ్ చేయాలి. దీనికి సూటబుల్ ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్, ద ఎఫిషియన్సీ ఆఫ్ ఎ సింగిల్ ఫేజ్ ట్రాన్స్ఫార్మర్ ఇస్ నాట్ మ్యాక్సిమం. యాక్చువల్లీ అడిగింది నాట్. ఎప్పుడైనా ఎగ్జామ్లో ఇలాంటి క్వశ్చన్స్ అపియర్ అయినప్పుడు నాట్ కరెక్ట్, నాట్ ట్రూ, నాట్ ఫాల్స్ వచ్చినప్పుడు అండర్లైన్ చేయాలి నాట్. ఎందుకు? మన బ్రెయిన్ అనేది అంటే రికగ్నైజ్ చేయడానికి, ఈజీగా రికగ్నైజ్ చేయడానికి. యాక్చువల్లీ మనకు మ్యాక్సిమం కండిషన్కి, మ్యాక్సిమం ఎఫిషియన్సీకి కండిషన్ ఏంటండి? మ్యాక్సిమం ఎఫిషియన్సీకి కండిషన్
వెన్ వేరియబుల్ లాసెస్ ఈక్వల్ టు ఏంటిది, వేరియబుల్ లాసెస్ ఈక్వల్ టు ఐరన్ లాసెస్, వేరియబుల్ లాసెస్ ఈక్వల్ టు కాన్స్టెంట్ లాసెస్. మరి ట్రాన్స్ఫార్మర్లో వేరియబుల్ లాసెస్ వాళ్ళు వేరియబుల్ లాస్ అంటే అంటే మారుతున్న లాసెస్, వేరియబుల్ లాస్ అంటే కాపర్ లాసెస్. ఏంటండి, కాపర్ లాసెస్. మరి మారుతున్న విలువలు కాపర్ లాసెస్, మరి స్థిరంగా ఉన్న లాసెస్ వచ్చి ఐరన్ లాసెస్. ఇగో ఈ కండిషన్, ఒక్క కండిషన్ దగ్గరనే మనకు మ్యాక్సిమం ఎఫిషియన్సీ జరుగుతుంది. సో వెన్ కాపర్ లాసెస్ రాంగ్, సో ఓన్లీ వెన్ కాపర్ లాసెస్ రాంగ్, ఓన్లీ వెన్ కాపర్ లాసెస్ గ్రేటర్ దెన్ రాంగ్. కానీ రెండింటిని కలిపి ఒక ఆప్షన్ ఇచ్చాడు, నాట్ అన్నాడు. వెన్ కాపర్ లాసెస్ లెస్ దాన్ కాన్స్టెంట్ లాసెస్, వెన్ కాపర్ లాసెస్ గ్రేటర్ దెన్ కాన్స్టెంట్ లాసెస్. సార్ ఆప్షన్ సి, ఆప్షన్ డి పాసిబిలిటీ ఉన్నాయి కదా అని డౌట్. చూడండి, ఆప్షన్ సి ఇస్తే ఆప్షన్ డి కూడా పాసిబిలిటీ ఉంది కదా. ఆప్షన్ సి, ఆప్షన్ డి రెండింటిని కలిపి ఆప్షన్ బిలో ఇచ్చాడు కదా. ఈ రెండింటికంటే ఇది అక్యురేట్ ఆన్సరా కాదా? నాట్ అన్నాడు, నాట్ మ్యాక్సిమం. సో అఫ్కోర్స్ ఆప్షన్ సి, ఆప్షన్ డి ఆల్సో కరెక్ట్. కానీ నువ్వు ఇండివిజువల్గా టిక్ చేస్తే కరెక్ట్ కాదు. ఆప్షన్ సి, ఆప్షన్ డిని రెండింటిని కలిపి మనం ఆప్షన్ బి టిక్ చేయొచ్చు కదా. ఆబ్వియస్లీ ఆప్షన్ ఏ ఎట్లాగో కాదు. ఎందుకనంటే మనకు జరిగే కండిషన్ ఇచ్చాడు, మ్యాక్సిమం ఎఫిషియన్సీ జరిగే కండిషన్ ఇచ్చాడు, కాబట్టి ఆప్షన్ ఏ కాదు. చూసారా, ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయి. ఇలాంటి క్వశ్చన్స్ మీరు సాల్వ్ చేయాలంటే కామన్ సెన్స్ ఉండాలి, సబ్జెక్ట్ ఉండాలి. కొన్నిసార్లు క్వశ్చన్ సాల్వ్ చేయాలంటే సబ్జెక్ట్ ఉన్నా చేయలేం. సో ఎలిమినేషన్ ప్రాసెస్లో కామన్ సెన్స్ అప్లై చేసుకుంటూ మనం ఈజీగా క్వశ్చన్ సాల్వ్ చేసే కెపాసిటీ పెంచుకోవచ్చు. దట్ ఈస్ పాసిబుల్ ఓన్లీ విత్ ప్రాక్టీసింగ్ నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అండ్ లాజికల్ క్వశ్చన్స్. అర్థమవుతుందా? రెగ్యులర్ క్వశ్చన్స్ కాదు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. క్వశ్చన్, ఇఫ్ I1 అండ్ I2 ఆర్ ప్రైమరీ కరెంట్ అండ్ లోడ్ కరెంట్. ఇది I1 అనేది ప్రైమరీ కరెంట్, I2 అనేది లోడ్ కరెంట్ ఆఫ్ ఎ సింగిల్ ఫేజ్ ఆటో ట్రాన్స్ఫార్మర్. చూసారా ఆస్పిరెంట్స్, చూసారా, మనకు ITIలో ఆటో ట్రాన్స్ఫార్మర్ అనేది కూడా ఉందని మీరు ఐడెంటిఫై చేయాలి. ఆటో ట్రాన్స్ఫార్మర్ కూడా సిలబస్లో ఉంది కాబట్టి గుర్తుపెట్టుకోండి. యాక్చువల్లీ ఇదేంటిది, లెట్ మీ కన్సిడర్ దిస్ ఈజ్ IX అనుకున్నాను. సో ఇక్కడ నేను సింపుల్గా ప్లాన్ చేయాలి అని అంటే నేను ఇక్కడ KCL అప్లై చేయొచ్చా లేదా? KCL అంటే ఏంటిది? KCL దేని గురించి మాట్లాడుతుంది? ఇట్ టాక్ అబౌట్ కరెంట్, ఇట్ ఎక్స్ప్రెసెస్ కన్జర్వేషన్ ఆఫ్ ఛార్జ్. కన్జర్వేషన్ ఆఫ్ ఛార్జ్ అంటే ఏంటిది? ఒక నోడ్ దగ్గర ఎంత విద్యుత్ ప్రవాహం వస్తుందో అంత విద్యుత్ ప్రవాహం వెళ్ళిపోతుంది. అంటే ఏమంటున్నావు? కన్జర్వేషన్ ఆఫ్ ఛార్జ్ అంటున్నావు కదా. ఛార్జ్ ఏమన్నా ఆగిపోతుంది ఒక నోడ్ దగ్గర? అక్యుములేషన్ ఆఫ్ ఛార్జ్ ఉంటుందా? నువ్వు 5 ఆంపియర్ ఇస్తే 5 ఆంపియర్ వెళ్ళిపోతుంది నోడ్ నుండి. మా 5 ఆంపియర్ ఇస్తే ఒక 1 ఆంపియర్ ఆగి 4 ఆంపియర్ ఇంటి వెళ్ళిపోతుందా? లేదు కదా, అట్లా జరగదు కదా. సో నువ్వు 5 ఆంపియర్ ఇస్తే 5 ఆంపియర్ వెళ్ళిపోతుంది. సార్ మరి మీరు కన్జర్వేషన్ ఆఫ్ ఛార్జ్ అంటున్నారు, మరి కరెంట్ కదా అంటే యాక్చువల్లీ కరెంట్ ఈజ్ నథింగ్ బట్ ఫ్లో ఆఫ్ కరెంట్ కదా. కరెంట్ ఈజ్ నథింగ్ బట్ ఫ్లో ఆఫ్ ఛార్జెస్ కదా. మరి ఫ్లో ఆఫ్ ఛార్జెస్ అంటే మనం ఛార్జెస్ అన్న కరెంట్ అన్న ఒకటే కదా. I = dq/dt, రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ఛార్జ్. సో అందుకోసం మనం KCL ఎక్స్ప్రెసెస్ కన్జర్వేషన్ ఆఫ్ ఛార్జ్. ఏంటిది? ఛార్జ్. చాలామందికి డిఫరెన్స్ తెలీదు. ఎందుకు కన్జర్వేషన్ అని. కన్జర్వేషన్ అంటే తెలుగులో పరిరక్షించడం. అంటే నువ్వెంత ఇస్తున్నావు అంత వెళ్ళిపోతుంది. అక్కడ ఏమైనా అవుతుందా? అక్కడ ఎవరైనా బ్లాక్ చేస్తారా? లేదే, నువ్వెంత ఇస్తున్నావు అంత వెళ్ళిపోతుంది. ఓకే, అందుకోసం మరి అకార్డింగ్ టు KCL కరెంట్ ఎంటరింగ్ ఎట్ ఎనీ నోడ్. KCL ఎక్కడ అప్లై చేస్తే ఒక నోడ్ దగ్గర లేదా ఒక జంక్షన్ దగ్గర. ఒక నోడు దగ్గర ఎంటర్ అవుతున్న కరెంట్ల మొత్తం లీవ్ అవుతున్న కరెంట్ల మొత్తానికి సమానం. లేదంటే ఈ విధంగా కూడా చెప్పొచ్చు, ఒక నోడు దగ్గర ఎంటర్ అవుతున్న కరెంట్లు అదేవిధంగా లీవ్ అవుతున్న కరెంట్ల మొత్తం 0కి సమానం అని మనం చాలాసార్లు డిస్కస్ చేసినాం. సో ఎంటరింగ్ కరెంట్స్ విల్ బీ ఈక్వల్ టు లీవింగ్ కరెంట్స్. మంచిగా గమనించండి. సో మీకు ఈ విధంగా తెలుగు అండ్ ఇంగ్లీష్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో మరి ఏమేమి కరెంట్స్ ఎంటర్ అవుతున్నాయి బ్రదర్? I1 ఎంటర్ అవుతుంది, IX కూడా, ఇది ఒక నోడ్ అనుకుందాం, ఒక జంక్షన్ అనుకుందాం. ఇక్కడ I1 ఎంటర్ అవుతుంది, IX ఎంటర్ అవుతుంది, I2 లీవ్ అవుతుంది. సో I1 + IX = ఎంతకు సమానం? I2. మరి బ్రదర్ IX = ఏమనొచ్చు? I2 - I1. సో గమనించండి. సో ఏ ఆప్షన్ సూటబుల్? ఆప్షన్ డి, I2 - I1. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ L1, L2 ఆర్ 2 లింబ్స్ ఆఫ్ ఎ కోర్ టైప్ ట్రాన్స్ఫార్మర్. ఇది ఏమి ఇచ్చాడండి? కోర్ టైప్ ట్రాన్స్ఫార్మర్. కోర్ టైప్ ట్రాన్స్ఫార్మర్ ఏ విధంగా ఉంటుంది అంటే ఇది కోర్ టైప్ ట్రాన్స్ఫార్మర్ అనుకుందాం. సో ఈ కోర్ టైప్ ట్రాన్స్ఫార్మర్లో మనం ఈ వైండింగ్ సెక్షన్స్ మనం ఈ విధంగా వాడతాం. సో ఈ వైండింగ్ సెక్షన్స్కి
మనం ఆల్టర్నేటివ్గా ఒకటి వైండింగ్, ఒకటి ఇన్సులేషన్ ఇట్లా మనం ప్లేస్ చేస్తాం. ఇది ఇక్కడ ఇన్సులేషన్, నెక్స్ట్ ఇది వైండింగ్, ఇట్లా మనం ఇన్సులేషన్ వైండింగ్ ఇచ్చుకుంటూ వెళ్తాం. అయితే L1 అండ్ L2 ఆర్ 2 limbs ఆఫ్ ఏ కోర్. ఇది L1 అనుకుందాం, ఇది L2 అనుకుందాం, 2 limbs ఉంటుంది. అయితే దెన్ LV వైండింగ్ ఈజ్ నియరర్ టు ద కోర్ ఇన్ L1 అండ్ HV వైండింగ్ ఈజ్ నియరర్ టు ద కోర్ ఇన్ L2. ఎప్పుడైనా కూడా ఇక్కడైనా LV వైండింగే నియరర్ ఉంటుంది, ఇక్కడైనా ఈ లింబులో అయినా LV వైండింగే నియరర్ ఉంటుంది. LV వైండింగ్ దగ్గరగా ఉంచడం వల్ల మనకు రిక్వైర్మెంట్ ఆఫ్ ఇన్సులేషన్ ఈజ్ లెస్. ఎందుకు ఇన్సులేషన్ లెస్ అంటున్నారు సార్ అని అంటారు. ఎప్పుడైనా థిక్నెస్ ఆఫ్ ఇన్సులేషన్ ఈజ్ డిసైడెడ్ బేస్డ్ అపాన్ ద వోల్టేజ్, ఆపరేటింగ్ ఫేజ్ వోల్టేజ్. ఈ ఫేజ్ వోల్టేజ్ పెరిగిన కొద్దీ థిక్నెస్ ఆఫ్ ఇన్సులేషన్ తగ్గుతుంది. నువ్వు లో వోల్టేజ్ వైండింగ్ ప్లేస్ చేయడం వల్ల, ఇఫ్ ఇట్ ఈస్ లో వోల్టేజ్ వైండింగ్, నువ్వు కోర్కి దగ్గరగా ఉంచడం వల్ల నీకు లో వోల్టేజ్ తక్కువ ఉంటుంది కాబట్టి నీకు రిక్వైర్మెంట్ ఆఫ్ ఇన్సులేషన్ ఆల్సో లెస్. అదేవిధంగా నీకు లీకేజ్ ఫ్లక్స్ తగ్గుతుంది కాబట్టి మరి రిక్వైర్మెంట్ ఆఫ్ ఇన్సులేషన్ తగ్గుతుంది కాబట్టి సైజ్ తగ్గుతుంది, వెయిట్ తగ్గుతుంది, కాస్ట్ తగ్గుతుంది. సో LV వైండింగ్ ఈజ్ నియరర్ టు ద L2. రాంగ్. HV వైండింగ్ ఉంది. LV వైండింగ్ ఈజ్ నియరర్ టు ద కోర్ ఇన్ L1, L2. రెండిట్లలో కూడా ఆప్షన్ ఏంటిది? డి. సో రెండిట్లలో కూడా LV వైండింగే మనం కోర్ 1కి కోర్ 2కి సమీపంలో ఉంచుతున్నాం. సో ఓకేనా? ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, డిటర్మైన్ ద అబ్సల్యూట్ పర్మియబిలిటీ ఆఫ్ ఎ ట్రాన్స్ఫార్మర్ కోర్ విచ్ ఈస్ మేడప్ ఆఫ్ ఏ పర్టికులర్ టైప్ ఆఫ్ ఐరన్ ఆఫ్ రిలేటివ్ పెర్మియబిలిటీ ఇంత. రిలేటివ్ పర్మియబిలిటీ ఇంత ఇచ్చారు, అబ్సల్యూట్ పర్మియబిలిటీ కనుక్కున్నారు. బ్రదర్, చాలామంది ఆస్పిరెంట్స్కి పర్మియబిలిటీ అంటే ఏం తెలియదు. పర్మియబిలిటీ అని అంటే ఏంటిది? ఎబిలిటీ. పర్మియన్స్ అంటే అనుమతించడం, అనుమతించే స్వభావం. దేన్ని అనుమతించాలి? పాసేజ్ ఆఫ్ ఫ్లక్స్ని అనుమతించే స్వభావం, ఫ్లక్స్ని అనుమతించే గుణాన్ని పర్మియబిలిటీ అని అంటాం. ఏ మెటీరియల్కి అయితే ఫ్లక్స్ని ఎక్కువగా అనుమతించే స్వభావం ఉంటుందో, అంటే రిలక్టెన్స్ వ్యతిరేకించే స్వభావం తక్కువ ఉంటుందో, ఆ మెటీరియల్కి పర్మియబిలిటీ ఎక్కువ ఉంటుంది. సో ఇది చాలామంది ఆస్పిరెంట్స్ పర్మియబిలిటీ ఏంటిది అని డౌట్ ఉంటుంది. యాక్చువల్లీ బ్రదర్, రిలేటివ్ పర్మియబిలిటీ ఈక్వల్ టు μ/μ0. సో మంచిగా గమనించండి, మ్యాటర్ వచ్చింది కాబట్టి చెప్తున్నా. దీన్ని మనం అబ్సల్యూట్ పర్మియబిలిటీ అని పిలుస్తున్నాం. అబ్సల్యూట్ పర్మియబిలిటీ ఆఫ్ మెటీరియల్, పర్మియబిలిటీ ఆఫ్ ఎనీ మెటీరియల్, పర్మియబిలిటీ ఆఫ్ మెటీరియల్. గతంలో వీటిపైన ప్రశ్నలు కూడా అడిగారు. హెన్రీ పర్ మీటర్, దీని యొక్క ప్రమాణాలు హెన్రీ పర్ మీటర్. ఓకే, ఇది ఫ్రీ స్పేస్ పర్మియబిలిటీ, దీని యొక్క ప్రమాణాలు కూడా హెన్రీ పర్ మీటర్. బ్రదర్, న్యూమరేటర్లో లవంలో హారంలో ప్రమాణాలు సమానం ఉన్నాయి కదా, మరి సమానం ఉన్నాయనంటే ఈ ప్రమాణం కొట్టివేయబడ్డప్పుడు మరి రిలేటివ్ పర్మియబిలిటీ యొక్క ప్రమాణాలు ఉంటాయా? లేవు. సో అడిగాడు గతంలో ఈ క్వశ్చన్. సో రిలేటివ్ పర్మియబిలిటీ సో రిలేటివ్ పర్మియబిలిటీ అని మనం ఇచ్చాము, నో యూనిట్స్ అని ఇస్తున్నాను. నో డైమెన్షన్స్ అంటే డైమెన్షన్స్ లెస్, నో యూనిట్స్. సో అబ్సల్యూట్ పర్మియబిలిటీ యొక్క ప్రమాణాలు ఏంటిది? హెన్రీ పర్ మీటర్. ఫ్రీ స్పేస్ యొక్క పర్మియబిలిటీ ఏంటిది? హెన్రీ పర్ మీటర్. మరి ఈ ప్రమాణాన్ని పోల్చినప్పుడు మనకు వచ్చే ప్రమాణమే రిలేటివ్ పర్మియబిలిటీ. చూడండి బ్రదర్, సపోజ్ నీ ఫ్రెండ్ ఉన్నాడు, ఎక్స్ అనే ఫ్రెండ్ ఉన్నాడు. ఎక్స్ అనే ఫ్రెండ్ యొక్క 10th క్లాస్లో మార్క్స్ వచ్చాయి. సపోజ్ 10th క్లాస్లో మనకు 600 మార్క్స్ ఉన్నాయి, 6 సబ్జెక్టులు ఉన్నాయి, ఒక్కొక్క సబ్జెక్టుకి 100 మార్కులు. అయితే నీ ఫ్రెండ్ యొక్క మార్క్స్ మొత్తం అంటే ఆయనకు వచ్చిన మార్క్స్, అబ్టైన్డ్ మార్క్స్ బై మొత్తం మార్క్స్ ఇంటూ 100 చేస్తే ఆ ఫ్రెండ్ యొక్క పర్సంటేజ్ మార్క్సా కాదా? అట్లనే చూడు బ్రదర్, వై అనే నీ ఫ్రెండ్ ఇంకొక ఆయన ఉన్నాడు, ఆ ఫ్రెండ్కు వచ్చిన అబ్టైన్డ్ మార్క్స్ బై టోటల్ మార్క్స్ వేస్తే ఆ ఫ్రెండ్ యొక్క పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ అంటవా లేదా? అంటే బ్రదర్, నీకు వచ్చిన మార్కులు, నీ ఫ్రెండ్కి వచ్చిన మార్కులు, ఈ విధంగా క్లాస్ రూమ్లో ప్రతి ఒక్కరికి వచ్చిన మార్కుల్ని మనం అందరినీ ఈజీగా కంపేర్ చేయడానికి మనం ఏం చేస్తున్నాం? పర్సంటేజ్ అనే పదం తీసుకొచ్చాం.
పర్సంటేజ్. మంచిగా గమనించండి. మరి పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ అంటే ఏంటిది? అంటే ఎక్స్ అనే పర్సన్కి పర్సంటేజ్ ఆఫ్ స్టూడెంట్స్ పర్సన్ అంటే ఎక్స్ అనే వ్యక్తికి వచ్చిన మొత్తం మార్క్స్ బై ఆ మొత్తం మార్క్స్, వై అనే వ్యక్తికి వచ్చిన మార్క్స్ బై మొత్తం మార్క్స్. సేమ్ స్టోరీ ఇదే ఇక్కడ నేను మాట్లాడతా. చూడండి, మ్యూ ఆర్ ఈక్వల్ టు మ్యూ బై మ్యూ నాట్. బ్రదర్, సపోజ్ నేను ఇది స్టీల్ మెటీరియల్ తీసుకుంటా. స్టీల్ యొక్క రిలేటివ్ పర్మియబిలిటీ అంటే ఏంటిదంటే, ఇది స్టీల్ యొక్క రిలేటివ్ పర్మియబిలిటీ అనుకుందాం. స్టీల్ యొక్క అబ్జల్యూట్ పర్మియబిలిటీ బై ఫ్రీ స్పేస్ పర్మియబిలిటీ అంటే స్టీల్కి ఫ్లక్స్ని అనుమతించే స్వభావం బై ఫ్రీ స్పేస్లో అనుమతించే స్వభావం, ఈ నిష్పత్తిని మనం ఏమంటున్నాం? స్టీల్ యొక్క రిలేటివ్ పర్మియబిలిటీ. సపోజ్ నేను ఇప్పుడు గోల్డ్ తీసుకున్నా, లేదంటే డిస్ప్రోజియం తీసుకున్నా, ఏదన్నా ఒక మెటీరియల్ కాపర్ తీసుకుందాం. కాపర్ యొక్క అబ్జల్యూట్ పర్మియబిలిటీ బై రిలేటివ్ స్పేస్ పర్మియబిలిటీ, అబ్జల్యూట్ పర్మియబిలిటీ ఆఫ్ ఫ్రీ స్పేస్ అంటే కాపర్ యొక్క అబ్జల్యూట్ పర్మియబిలిటీని ఫ్రీ స్పేస్తోని కంపేర్ చేస్తే నీకు వచ్చే నిష్పత్తిని మనం ఏమంటున్నాం? కాపర్ యొక్క రిలేటివ్ పర్మియబిలిటీ. అంటే మనం తెలుగులో ఏమంటాం? సింపుల్గా సాపేక్ష. సాపేక్ష రిలేటివ్ అంటే సాపేక్ష. నువ్వు ఈ పోల్చే విధానం ఏమంటున్నావు? సాపేక్ష. సాపేక్ష అంటే ఏంటిది? రిలేటివ్. సో ఈ సపోజ్ నేను ఈ మెటీరియల్ని ఫ్రీ స్పేస్తో కంపేర్ చేస్తే ఆ మెటీరియల్ యొక్క రిలేటివ్ అని అంటాం. ఇంకో మెటీరియల్ని ఆ ఫ్రీ స్పేస్ యొక్క రిలేటివ్ పర్మియబిలిటీతో కంపేర్ చేస్తే రిలేటివ్ పర్మియబిలిటీ అని అంటున్నాం. దట్స్ ఇట్, సేమ్ స్టోరీ కదా. సో ఇలాంటి పదాలు మీకు అర్థమయ్యే భాషలో, సో ఎలాంటి కష్టం లేకుండా బైహార్డ్ చేయకుండా, సబ్జెక్ట్ బైహార్డ్ చేస్తే మైండ్ మీద ఎక్కువ ప్రెజర్ పడుతుంది. ఇలాంటి ప్రెజర్ని మేము తొలగిస్తూ ఆస్పిరెంట్స్కి మేము క్లాస్ రూమ్లో గైడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీకు ఇంట్రెస్ట్ ఉంటే అప్రోచ్ అవ్వండి. సో ఇక్కడ మనకు బ్రదర్ అడిగింది ఒక అబ్జల్యూట్ పర్మియబిలిటీ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్ కోర్ కనుక్కోండి అని అంటారు. అబ్జల్యూట్ అంటే ఎవరు బ్రదర్? ఇది కాదా? విచ్ ఈజ్ మేడప్ ఆఫ్ పర్టిక్యులర్ టైప్ ఆఫ్ ఐరన్ ఆఫ్ రిలేటివ్ పర్మియబిలిటీ. అందుకోసం ఇక్కడ ప్రమాణాలు ఇవ్వలేదు. గమ్మత్ ఏంటంటే ఇక్కడ ఏమైనా యూనిట్స్ ఇచ్చాడా? ఇవ్వలే. నేను ఇచ్చానా? మరి నేను ఇవ్వలేదు. సో బ్రదర్, వెరీ ఇంట్రెస్టింగ్ ఇవన్నీ. సో మ్యూ ఈక్వల్ టు మ్యూ నాట్ మ్యూ ఆర్. కానీ నీకు మ్యూ నాట్ విలువ ఏందో తెలవాలి. మ్యూ నాట్ విలువ వచ్చి 4π × 10⁻⁻⁷. మరి మ్యూ ఆర్ ఎంత ఇచ్చాడు బ్రదర్? 4900. ఇవన్నీ మీకు ఈజీగానే క్యాలిక్యులేషన్ చేయొచ్చు. సార్ నాకు పై విలువ తెలియదు, నేను ఎట్లా చేయాలని నీ డౌట్. పై విలువ నువ్వు ఎప్పుడు తెలవాలి, ఎప్పుడు రాయాలి? పై అంటే 22/7 అని రాస్తావా లేదా? 10⁻⁻7 4900. చూడు, ఇప్పుడు ఈజీగా క్యాన్సిల్ చేయొచ్చా లేదా? పై విలువ నువ్వు గుర్తుపెట్టుకోవాలి. 3.14 1/π = 0.318 అని కూడా గుర్తుపెట్టుకోవాలి. కానీ ఇక్కడ నువ్వు అది రాయొద్దు. ఎందుకు రాయొద్దు? నీకు ఉత్తగానే కొట్టువేత పోతుంది. 7 ఏళ్ళ 49 అంటే చూడండి, ఇది 4 రెట్ల 8 8 × 8 కాదా? ఇది 7 × 10⁻⁻7. వెరీ ఇంట్రెస్టింగ్. ఆప్షన్స్లో -7 ఉంది, ఓకే, అలాగే ఉండని. -7 ఉంది. కానీ బ్రదర్, నేను ఇక్కడ సైడ్కి క్యాలిక్యులేషన్ చేస్తా. 88 × 7ని నువ్వు ఈ విధంగా రాయగలుగుతావు కదా. అంటే పదుల రూపంలో రాస్తే మనకు ఈజీగా ఉంటుందా లేదా? 80 + 8 అంటే ఎంత? 88 × 7 756. కానీ ఒకటి ఉంది కదా 0. 756 6 కూడిక చెయ్యు. 5 6 11. ఇక్కడ ఒకటి వచ్చింది 616. ఎంత వచ్చింది? 616 × 10⁻⁷. కానీ దీనికి ప్రమాణాలు ఉన్నాయి. ఏమని చెప్పాను? ప్రమాణాలు హెన్రీ పర్ మీటర్. ఈ విధంగా మన ఆప్షన్ ఇది 10⁻⁻7 10⁻⁻7 ఉంది కదా. చూడండి, 616 ఖచ్చితమైన విలువ వచ్చింది. ఆప్షన్ సి. ఇది ఆప్షన్ సి. IJKL అని ఇచ్చారు. చూడండి, ఈ విధంగా మనం ఆస్పిరెంట్స్కి క్యాలిక్యులేషన్ కూడా ఏ విధంగా వెళ్తే మీకు అక్కడ ఉన్న ఆప్షన్ వస్తుంది. సో అక్యురేట్గా మీరు రీచ్ అవ్వాలి. ఈవెన్ న్యూమరికల్ వచ్చినా, ఏది వచ్చినా, థియరీ వచ్చినా మనం న్యూమరికలే చెప్పగలుగుతున్నాం. ఇంకా థియరీ ఎంత ఈజీగా ఉంటుంది, అవునా కదా? సో ఈ విధంగా మనం ఆప్షన్ CRK మనం చూజ్ చేసుకోవచ్చు. సో మనకు ట్రాన్స్ఫార్మర్ నుండి 7 క్వశ్చన్స్ వచ్చాయి. సో ఈ విధంగా క్రిస్టల్ క్లియర్గా మురళీధర్ సార్ గైడెన్స్లో ఉపస్థాపన ఇన్స్టిట్యూషన్లో ప్రతి ఒక్క టాపిక్ అనేది క్లియర్గా అందిస్తున్నాం. సో మా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా వీడియోని షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఒకవేళ
మీరు ఆఫ్లైన్ క్లాసెస్ గురించి ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి. ఆఫ్లైన్ క్లాసెస్, సింగరేణి ఆఫ్లైన్ క్లాసెస్ అనేటిది రన్నింగ్లో ఉన్నాయి, స్టార్ట్ అయ్యాయి. ఇంకా ఎవరైనా ఇంట్రెస్ట్ అండ్ ఆస్పిరెంట్స్ జాయిన్ అవ్వాలనుకుంటే అడ్మిషన్ తీసుకోవచ్చు. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా ఇక్కడ కింద స్క్రోల్ అవుతున్న నంబర్స్కి కాల్ చేయండి. థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్.